హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద ప్రసన్న ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ఈ వీడియోలో నేను మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ బిట్స్ అన్ని మనకు ప్రీవియస్ ఒక ఎగ్జామ్లో మనకి ఇచ్చిన బిట్స్ అన్ని. ఈ బిట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్లో మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తేనే కదా నేను ఏ వీడియో చేశాను అనేది కూడా మీకు తెలుస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, దాని ద్వారా మీరు నోటిఫికేషన్ పొందుతారు. అట్లనే ఆ వీడియోలో మీకు సంబంధించిన యూస్ఫుల్ అయిన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, అండ్ నౌ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి మీరు యూస్ఫుల్ వీడియో పంపించినట్టు ఉంటుంది అండ్ షేర్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అండ్ నౌ స్టార్ట్ ద వీడియో. ఓకే, ద ఫస్ట్ బిట్ అండి. ఫస్ట్ బిట్ చూడండి. కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది? వైకోమ్ అనే సత్యాగ్రహాన్ని కేరళలో ప్రారంభించారు ద ఇండిపెండెన్స్ టైంలోనండి. అప్పుడు ఆ టైంలో అంటే గాంధీజీ గారు ఉన్నప్పుడు దీన్ని వైకోమ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అది దేనికి సంబంధించింది? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. బాల కార్మికుల నిర్మూలన, ఆంధ్ర ప్రవేశ ఉద్యమం, మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆలయ ప్రవేశ ఉద్యమం అంటే ఇది దళితులకి ఆ టైంలో ఎంట్రీ లేదండి, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని చెప్పి ఆ టైంలో ఎంట్రీ ఇవ్వలేదు. ఆ టైంలో ఆ కేరళలో వైకోమ్ సత్యాగ్రహం అనేది ప్రారంభించారు. దేనికోసం? ఆలయ ప్రవేశ ఉద్యమం కోసం. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ రిమైండ్ దట్. ఓకే, కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం ఆలయ ప్రవేశోద్యమం కోసం, అది కూడా దళితుల కోసం. ఎస్పెషల్లీ దళితులు ప్రవేశం చేయడానికి కేరళలో వైకోమ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఓకే, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ అండి. గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఆపరేషన్ విజయ్ అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 1961 నాకు ఇయర్ అంత ఐడియా లేదు, బట్ దీని ఆన్సర్ అయితే ఆపరేషన్ విజయ్. ఓకే, కమింగ్ టు ద థర్డ్ బిట్. కర్ణాటిక్ యుద్ధాలు ఉన్నాయి కదండి, కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి. అంటే ఇందులో కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో చెప్పాలి మనం. యుద్ధాలు ఏంటంటే మొదటి కర్ణాటిక్ యుద్ధము ఐక్స్లా చాపెల్లే ఒప్పందం, రెండవ కర్ణాటిక్ యుద్ధము యాండబో ఒప్పందం, మూడవ కర్ణాటిక్ యుద్ధము ప్యారిస్ ఒప్పందం. ఇక్కడ 3 ఇచ్చారు కదా, ఈ పెయిర్స్లో మనకు ఫస్ట్ వన్ మొదటి కర్ణాటిక్ యుద్ధం ఐక్స్లా చాపెల్లే ఒప్పందం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మూడవ కర్ణాటిక్ యుద్ధం ప్యారిస్ ఒప్పందం అనేది కూడా కరెక్టే. ఇదైతే రాంగ్, యాండబో ఒప్పందం అయితే కాదు. సో ఇక్కడ 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. కింద ఇచ్చిన జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు? బాబర్ కాన్వా యుద్ధం, అక్బర్ హల్దీఘాట్ యుద్ధం, హుమయూన్ బిల్గ్రా యుద్ధం, జహాంగీర్ చౌసా యుద్ధం. అసలు జహాంగీర్ చౌసా యుద్ధం అనేది కాదండి, ఎందుకంటే చౌసా యుద్ధం అనేది హుమయూన్ టైంలో జరిగింది. ఓకే, హుమయూన్ టైంలో చౌసా యుద్ధం జరిగింది. సో ఇది రాంగ్. సో జహాంగీర్ అనే చౌసా యుద్ధం అనేది నాట్ కరెక్ట్ పేరు. సో ఇట్స్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 5th క్వశ్చన్ అండి. ఈ కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అనుసరించండి. క్రిప్స్ మిషన్, గాంధీ ఎర్విన్ ఒప్పందం, చౌరీ చౌరా సంఘటన, పూనా ఒప్పందం. ఇక్కడ 4 ఉన్నాయి కదా, అంటే వాటి టైమింగ్స్ని బట్టి వాటిని అమర్చాలంట. నాకు తెలిసి ఇందులో ఫస్ట్ చౌరీ చౌరా సంఘటన, దెన్ నెక్స్ట్ గాంధీ ఎర్విన్ ఒప్పందం, దెన్ పూనా ఒప్పందం అండ్ క్రిప్స్ మిషన్ ఇస్ ద లాస్ట్. 3rd, 2nd, 4th, 1 దిస్ ఈస్ ద కరెక్ట్ పేరు, సారీ కరెక్ట్ కాలక్రమానుసారం. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఏ చట్టం ద్వారా అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773, చార్టర్ చట్టం 1833, భారత ప్రభుత్వ చట్టం 1858, అలాగే భారత ప్రభుత్వ చట్టం ఇంకోటి కూడా ఉంది, అది 1935. ఇదేమో ఇండిపెండెన్స్ డేకి ముందు, బాగా ముందు, ఇది ఇండిపెండెన్స్ డే వచ్చే ముందు. ఓకే,
18th జరిగింది, ఇది 19th భారత ప్రభుత్వ చట్టం. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది చార్టర్ చట్టం అండి, 1833. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రింది వాటిలో వడపోత సిద్ధాంతం అనేది దేనికి అని. ఇక్కడ కింది ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఆ వడపోత సిద్ధాంతం అనేది దేనికి సంబంధించిందని. రైల్వేలు, విద్య, నీటిపారుదల, పేదరికం. వలస రాజ్యాల కాలంలో వడపోత సిద్ధాంతం అనేది విద్యకి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్, భారతదేశంలో ప్రాచీన కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఇంగ్లీష్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? రవీంద్రనాథ్ ఠాగూర్, అభినేంద్రనాథ్ ఠాగూర్, ద్వారకనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అభినేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ 9. జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ క్రింది వాళ్ళలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? శంకరన్ నాయర్, నైపుద్దీన్ కిచ్రేవ్, సత్యపాల్, ఎస్ఎన్ బెనర్జీ. ఇందులో ఆప్షన్ 1 శంకర్ నాయర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఆన్సర్ 1. ఓకే, ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ 1 కేరళలో ప్రారంభమైన వైకం సత్యాగ్రహం అనేది ఆలయ ప్రవేశోద్యమానికి. గోవా డామన్ డయ్యూ పోర్చుగీస్ పాలన నుండి భారత సాయుధుల విముక్తి చేయడానికి ఆపరేషన్ కోడ్ ఏంటి? ఆపరేషన్ విజయ్. నెక్స్ట్, కర్ణాటక యుద్ధాల్లో మొదటి కర్ణాటక యుద్ధ ఎక్సెలా చపెలా ఒప్పందం, 3వ కర్ణాటక యుద్ధం పారిస్ ఒప్పందం. ఈ 2 అయితే కరెక్ట్. దెన్ నెక్స్ట్, బాబర్కి సంబంధించి కాన్వా యుద్ధము, అక్బరు హల్దీఘాట్ యుద్ధము, హుమయూన్ బిల్గ్రా యుద్ధము, జహంగీర్ చౌసా యుద్ధం అనేది రాంగ్. సో ఈ 3 మీరు గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్, కమింగ్ టు 4th 5th క్రిప్స్ మిషన్. ఇవి చౌరీ చౌరా సంఘటన ఫస్ట్, తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం, తర్వాత పూనా ఒప్పందం, లాస్ట్ క్రిప్స్ మిషన్. నెక్స్ట్, కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బ్యాంక్ భారత గవర్నర్ జనరల్ నియమించారంటే చార్టర్ చట్టం 1833. అలాగే వలస రాజ్యాల కాలంలో వడపోత సిద్ధాంతం దేనికి అంటే విద్యకు. అలాగే నెక్స్ట్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారంటే అభినేంద్రనాథ్ ఠాగూర్. అండ్ ద లాస్ట్ 1 జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ కింది వారు ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారంటే శంకరన్ నాయర్. అండ్ లాస్ట్, కింది జతలో ఏది సరైన పోలెక్క కాదు? అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది కరెక్ట్ అండి. అలాగే ఫరైజీ ఉద్యమం హజీ షరయతుల్లా అనేది కూడా కరెక్టే. తయోని ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోహీ ఉద్యమం, ఇది కరెక్టే. అహ్మదీయా ఉద్యమం మిర్జా గులాం అహ్మద్ ఉద్యమం, ఇదైతే రాంగ్ అండి, ఇదైతే కాదు. ఈ 3 అయితే రైట్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాను, ఫరైజీ ఉద్యమం హాజీ షరయతుల్లా, తయోని ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోహీ ఉద్యమం. ఓకే, నేను ఈ వీడియోలో చెప్పిన మీకు ఈ 10 బిట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. అంటే కొన్ని షార్ట్కట్ ఫామ్స్లో గుర్తుపెట్టుకోండి, అలా అయితే మీకు బాగా ఈజీగా గుర్తుంటాయి. అలాగే మీకు ఇంకా ఇలాంటివి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ రావాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye bye. See you in the next video.